ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం అంతకుముందు కీర్తన గ్రంథం 54వ అధ్యాయం వరకు చదువుకున్నామండి. ఇప్పుడు 55వ అధ్యాయం చదువుకుందాము. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. దావీదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడో మనకు తెలియదు. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో కనిపించే అబెషాలోము తిరుగుబాటు సందర్భంలో బహుశా దీన్ని రాశాడేమో. మొదటి 11 వచనాల్లో తన శత్రువుల గురించి స్థూలంగా దావీదు రాశాడు. తరువాతి 5 వచనాల్లో సన్నిహితుడైన ఒక వ్యక్తి తనకు ద్రోహం చేయడం గురించి ఉంది. మిగతా 8 వచనాల్లో దావీదుకు వాటిల్లిన ఆ విషమ పరీక్షలో, అపాయంలో అతనికి దేవునిపై ఉన్న నమ్మకం వెల్లడవుతుంది. 2వ వచనం. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము, శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణభయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. విశ్వాసులకు చావంటే భయం ఎప్పుడైనా ఉంటుందా? ఉండకూడదు, కానీ కొందరికి ఉంటుంది. వారి నమ్మకం బలహీనమైనదైతే, లేక పరిస్థితుల ప్రభావం వల్ల అది తలక్రిందులైతేనో, లేక దేవుని సన్నిహిత్యం వారు అనుభవించలేని సమయంలోనో, లేక దేవుని వాక్కు వారికి సరిగ్గా తెలియకనో, లేక సైతాను వారిని సమీపించి వారిపై ఒత్తిడి తెచ్చినప్పుడో ఇలా జరుగుతుంది. అయితే క్రీస్తులో నమ్మకం ఉంచిన వారంతా చావు భయం నుంచి విముక్తి పొందేందుకు క్రీస్తు మరణించాడన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, అలాగే 15 వచనాల్లో, అలాగే 1 యోహాను గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు వేదన పాలై మరణించాడు గనుక విశ్వాసి ప్రశాంతంగా విజయవంతంగా కన్నుమూయవచ్చు. అయితే పాత ఒడంబడిక కాలం విశ్వాసులకు ఇది సంపూర్తిగా వెల్లడి చేయలేదన్నమాట. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించునందునే అనుకొంటిని. కొన్నిసార్లు కష్టాలు దుఃఖాలు భరించరానివిగా అనిపిస్తాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు తహతహలాడిపోతాం. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి అలాంటి విషమ పరీక్షలను దేవుడు మంచి ఉద్దేశంతో రాణిస్తారని గ్రహిస్తారు. మనం వాటి నుంచి తప్పించుకోవాలని చూడక దేవుని మహిమార్థం మన మేలు కోసం వాటిని సహించాలి. లూకాసు వార్త 22వ అధ్యాయం 41-42 వచనాల్లో, అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4, అలాగే 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలలో మనం కష్టాల నుంచి పారిపోవాలని ప్రయత్నించడం సహజమే, కానీ అందువల్ల ఉపయోగం లేదు. అది మన విషయంలో దేవుడు నియమించిన మార్గం కాదు. మన విశ్రాంతికి పనికి వచ్చే ఏ అరణ్యమూ లేదు. అయితే పారిపోవడం కంటే మరింత ఉత్తమమైన మార్గం, విశ్రాంతికి మరింత శ్రేష్టమైన ప్రదేశం ఉన్నాయి. అవేమంటే క్రీస్తు సంకల్పంలో శాంతిని కనుక్కోవడం, దేవుని జాలిగల వక్షస్థలాన మనం విశ్రాంతి తీసుకోవడం. పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. ఇక్కడ వర్ణించబడిన వ్యక్తి అహితోపేల్. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం,
అలాగే 16వ అధ్యాయం 23 వచనం ప్రకారం ఇతనెవరో తెలుసుకునే ఆధారమేమీ మనకు లేదు. 9వ వచనం చివరి భాగంలో ఈ వ్యక్తి విషయంలో దావీదు రాసిన మాటలు అహితోపేల్ గురించి దావీదు 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31 వచనంలో చేసిన ప్రార్థనకు సరిగ్గా సరిపోతున్నాయి. కొందరు ఈ మాటల్లో యేసుకు ద్రోహం తలపెట్టిన యూదా ఇస్కరియోతు కనిపిస్తున్నాడన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనంలో యేసు అతన్ని స్నేహితుడు అన్నాడు. నిజమే, కానీ ఆయన అతన్ని ఎప్పుడూ నమ్మలేదు. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సహకారంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసంలోను వారి అంతరంగమునందు ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయకాలమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానం కలుగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. శత్రువుల చేతిలో నుంచి విడుదల, యుద్ధంలో విజయం దావీదు జీవితంలో సామాన్యంగా జరుగుతూ వచ్చినవి. దీనికి కారణం అతని ప్రార్థనా జీవితమే. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం నుంచి 13 వచనాల్లో, అదేవిధంగా ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, అలాగే యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే తన అంతర్వాణిని నిందించగలిగినదిగాను, తన హృదయాన్ని పరిశుభ్రంగాను ఉంచుకునేందుకు, తన ప్రార్థనా జీవితంలో నమ్మకంగా ఉండేందుకు, విశ్వాసంతో ప్రార్థించేందుకు అతను ప్రయాసపడ్డాడు. దీని ఫలితంగా దేవుని పట్ల అతనికి గొప్ప నిశ్చయత కలిగింది. పురాతన కాలం మొదలుకుని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారం చేయుదురు. తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వారదీసిన కత్తులే. ఆ గాఢాంధకార సమయంలో కూడా దేవుడు పరిశీలిస్తున్నాడని, అన్నీ ఆయన అదుపాజ్ఞల్లో ఉన్నాయని దావీదు నమ్మాడు. భయమేమీ లేదని అనుకున్నాడు. మోసగాడు, కపటి అయిన స్నేహితుడు కత్తి కట్టిన శత్రువు కంటే ప్రమాదకరం. ముఖంపై స్నేహం రంగు పులుముకొని మనసులో పగను ఉంచుకునే మనిషితో మెలగడం కష్టం. అయితే అలాంటి కపటులను ఏమి చెయ్యాలో దేవునికి తెలుసు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనా బ్రతుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి ఉన్నాను. ఈ వాక్యంతో 55వ అధ్యాయం పూర్తయింది. రేపు మరొక అధ్యాయంతో దేవుని నామమును మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్.